కర్నూలు జిల్లా బనవాసి నవోదయ విద్యాలయం ముందు పెట్రోల్ బాటిల్తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల సీట్లు వారికే ఇవ్వాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీటు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేరని అడిగితే కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండవసారి పరీక్ష రాస్తే ఇన్నాళ్లు ఇచ్చిన సీట్లు ఇప్పుడెందుకు ఇవ్వరంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు కోచింగ్ సెంటర్ల వల్ల తమ పిల్లల సీట్లు కోల్పోయామన్నారు. తమ పిల్లల సీట్లు వారికి ఇవ్వకపోతే ఎంతవరకైనా పోరాడతామని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. మా పిల్లోనికి పోయిన సంవత్సరమే 90 మార్కులు వచ్చినవి, సీట్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం 95 వచ్చినవి, సీట్ ఇచ్చినారు. అంత నెంబరు సెక్షన్ అన్ని ఇచ్చేసినారు. అది హౌసింగ్ గాని ఇచ్చినారు అన్ని ఇచ్చినారు. కానీ టీసీ మళ్ళీ క్యాన్సిల్ చేసినారు. కారణం ఏమంటే రెండోసారి రాసినారు అన్నారు. ఓకే, మేము రెండోసారి రాసినాము, మాకు తెలుసు తప్పు అయిపోయింది, మాకు తెలియదు, రాసినాం. ఓకే, ఇంతకు ముందు వాళ్ళు 2-3 సార్లు రాసినారు. మళ్ళీ అప్పుడు లేని కారణాలు, ఇప్పుడు లేని రూల్స్ రెగ్యులేషన్స్, అప్పుడు లేని ఇప్పుడు లేని అప్పుడు పెడితే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? వీళ్ళంతా ఎస్ఎఫ్ఐలు, వాళ్ళు వీళ్ళు ఈ కోచింగ్ వాళ్ళ సమస్యలు తీసుకొని మా మీద వేసి మా పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. మాకు కావాలా, మాకు సీట్ కోసం మేము ఏమైనా చేయడానికి రెడీ ఉన్నాం. మాకు అదే సీట్ క్యాన్సిల్ చేసినారు సార్. మేము 30 మంది ఉన్నాం. దాదాపు రూమ్ అలాట్మెంట్ అయింది, టీసీ తీసుకున్నారు, అన్ని చేసినారు. మాది కటారకొండ సార్. మా పిల్లోడికి నవోదయ ఎగ్జామ్ రాపించినాం సార్. మెరిట్లో సీట్ వచ్చింది సార్. సీట్ వచ్చింది, అన్ని సబ్మిట్ చేసినాం సార్. సబ్మిట్ చేయమన్నారు, చేసినాము. మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిజెక్ట్ అయిందని చెప్తున్నారు సార్. దేనికి రిజెక్ట్ అయిందంటే సెకండ్ టైం రాసినాడు మీ పిల్లోడు, అందువల్ల రిజెక్ట్ అయిందని చెప్తున్నారు సార్. మరి ఇంతకుముందు కూడా రాసినారు కదా మేడం, ఇప్పుడు ఇంతకుముందు రాసినారు కదా, వాళ్ళకి ఇచ్చినారు కదా, మాకు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు ఏం కారణం చెప్పడం లేదు సార్. మీది సెకండ్ టైం రాసిన వల్ల తెలియదు సార్ ఆ విషయము. ఇంతకుముందు తీసుకున్నారు కదా అన్నట్టు మేము రాసినాం సార్. వచ్చింది, సీట్ వచ్చింది. మా పిల్లలకు సీట్ కావాలి సార్. ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ సీట్ కావాలి. అందరినీ కలిసాం సార్, ఎవరు రెస్పాండ్ కావడం లేదు సార్.